పాదయాత్రలు సిపిఐ పాదయాత్రలు సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా జాతీయ రాష్ట్ర జిల్లాల మండలాల పల్లెల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రలు ప్రజాయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న 9వ తారీఖు నుండి పోచం మైదానం నుండి సిపిఐ వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలై ఈరోజు గీసుకొండ బొమ్మాల అదే రకంగా ఈరోజు నల్లబెల్లి మండలానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు చూసుకుంటూ పోతుంటే విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చూస్తుందో మనం అందరూ చూసినాం. గత 30 రోజులుగా సిపిఐ అధ్యక్షుడు దానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి నీటి పేపర్ల మీద ఎంత ఉద్యమం చేసిరు. అదే రకంగా ఆ ఉద్యమంతోటి 21 మంది విద్యార్థులు అమరులయ్యారు. అమరులకు సంబంధించి తర్వాతనైనా కూడా చర్చలు పెట్టి ఎవరైతే విద్యార్థులు పోరాటం చేసిరో వారిని వాళ్ళు విద్యార్థులు కాదని చెప్పి కేసులు బనాయించి అవసరం అనుకుంటే మీరు బీజేపీ పార్టీలో రావాలి, రాకపోతే మీ తల్లిదండ్రులను మమ్మీలను కేసుల పాలయించని చెప్పి కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. ఆ వివరిస్తున్న వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ప్రతి పల్లెకు ప్రతి మండలానికి చేరుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పి సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నాం. లక్షలాది మందితోటి రామ్లీలా మైదాన్ ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే రకంగా 14వ తారీఖు నాడు శివనగర్ ప్రాంతంలో అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి చైర్మన్ గారు వాళ్ళ పాల్గొని కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రజలందరూ మేలుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాం.